అందరికీ నమస్కారం. నిన్న జరిగిన వింబుల్డన్ ట్రోఫీ 2025 మెన్స్ సింగిల్స్ లో ఇటాలియన్ ప్లేయర్ అయిన యానిక్ సిన్నర్ ఈ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. అతను స్పానిష్ ప్లేయర్ అయిన అల్కారాజ్ తో హోరాహోరీగా తలపడి అతను ఈ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. సో 148 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వింబుల్డన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఇటాలియన్ ప్లేయర్ ఈ ట్రోఫీని గెలవడం అనేది చరిత్ర పుటల్లోకి ఎక్కిందనడానికి ఎలాంటి సందేహం లేదు. సో యానిక్ సిన్నర్ ప్రెసెంట్ గా ఏటీపీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. సో అతను ఇదివరకు దాదాపు 4 గ్రాండ్ స్లామ్స్ విన్ కావడం జరిగింది. అందులో 2 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్, 1 యుఎస్ ఓపెన్ టెన్నిస్, ఇప్పుడు వింబుల్డన్ ట్రోఫీ కూడా విన్ కావడం జరిగింది. విచిత్రం ఏంటంటే గత ఒక 2-3 నెలల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ లో అల్కారాజ్ మరి యానిక్ సిన్నర్ హోరాహోరీగా తలపడి అప్పుడు అల్కారాజ్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ను గెలుచుకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు నిన్న జరిగిన వింబుల్డన్ ట్రోఫీ ఫైనల్లో కూడా అల్కారాజ్ మరియు యానిక్ సిన్నర్ ఇద్దరు పోటాపోటీగా తలపడి సో నిన్నటి జరిగిన మ్యాచ్ లో యానిక్ సిన్నర్ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం ఏదైతే ఒక ఎరా ఉందో రోజర్ ఫెడరర్, యాండీ ముర్రే, నోవాక్ జోకోవిచ్, సో ఇట్లాంటి ప్లేయర్స్ పోయి కొత్త ప్లేయర్స్ ఇప్పుడు ప్రెసెంట్ గా అల్కారాజ్, యానిక్ సిన్నర్ల తరం వచ్చిందనడానికి ఎలాంటి సందేహం లేదు.